కానీ ఈరోజు ఆ భక్తుల జీవితాలను శ్రమకు ఓపికకు ఎవరు మాదిరిగా పెట్టుకోరు, ఆశీర్వాదాలకు మాత్రమే మాదిరిగా పెట్టుకుంటున్నారు. అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించవా, యోబును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించవా అని అడుగుతారు. ఎవరైనా అబ్రహాము కొడుకును బలిడైన దేవా నా కొడుకును అడగవా, యోబును అనేకమైన శ్రమలకు గురి చేసిన దేవా నన్నెప్పుడయ్యా ఆ శ్రమల్లోకి తీసుకెళ్తావు అని అడుగుతారా? అడగరు. అబ్రహాముకు వచ్చిన శ్రమలొద్దు, కానీ అబ్రహాము ఆశీర్వాదాలు కావాలి. యోబుకు వచ్చిన బాధలొద్దు, కానీ యోబుకు వచ్చినటువంటి రెండింతల ఆశీర్వాదం కావాలి. అంటే మనం దేనికి మాదిరిగా పెట్టుకుంటున్నాం? వీళ్ళందరినీ ఆశీర్వాదాలకు మాదిరిగా పెట్టుకున్నాం. కానీ అసలు బైబిల్ ఏం చెబుతుంది? దేనికి మాదిరిగా పెట్టుకోమని చెప్తున్నాడు ఆయన. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అన్నాడు. అబ్రహాములో శ్రమ, ఆ శ్రమలో ఆయన చూపిన ఓర్పును అది మాదిరిగా పెట్టుకో. యోబు ఆయనకు వచ్చిన శ్రమ, ఆ శ్రమలలో ఆయన చూపించిన ఓర్పు, వీటిని మనం మాదిరిగా పెట్టుకోవాలంట. ఎందుకు అంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు మనకన్నా ముందటి తరాలలో అనేకమైన శ్రమలు అనుభవించి వెళ్ళిన ఈ భక్తులు ఎలా ఓర్చుకొని ఉండగలిగారో మనము కూడా ఆ విధమైన ఓర్పును, సహనాన్ని చూపించగలిగే వారముగా ఉండాలి అని వారిని మన ముందు పెట్టాడు ఆయన.